ఉన్నారు. సో, ఇంకొక అద్భుతమైన వ్యక్తి. సో, దేవా సార్ ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి కూడా. సో చాలా మంది ఈరోజు సండే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. చాలా మంది జూమ్ కి అనేది రావడం జరగలేదన్నమాట. సో చూడండి, అసలు జూమ్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు చరణ్ సింగ్ సార్. మనకి అంటే పొద్దున్న జూమ్ వినడం ద్వారా మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే పాజిటివ్ థింకింగ్ వస్తుంది. రోజంతా పాజిటివ్ గా ఉంటాము అని సార్ చెప్పడం జరిగింది. సో రెగ్యులర్ గా మనం పే చేసే సిడీలలో జూమ్ గురించి గానీ, మీటింగ్స్ గురించి గానీ చాలా మంది లీడర్స్ చెప్తున్నారు, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు. కానీ చాలా మంది వినలేకపోతున్నారు సరిగ్గా. సో విన్నది అంటే మనం ఎంతసేపు వింటున్నాం అనేది కాదు, ఎంత శ్రద్ధగా వింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఏం చెప్తా ఏం చెప్పలేము. సో కాబట్టి వాళ్ళు సండే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో ఈరోజు ఎవరైతే వచ్చారో వాళ్ళ ఆ వినాలి, దాన్ని ఆచరించాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అందరం కూడా. ఓకేనా? సో ఈరోజు మనం ప్లే చేసుకున్న సిడి వచ్చేసి చరణ్ సింగ్ సార్. అసలు ఈ సిడిలో అయితే అసలు మామూలు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇందులో మొత్తం కంప్లీట్ గా ఒక లైఫ్ గురించి, ఒక బిజినెస్ అంటే ఏంటి, ఒక లైఫ్ అంటే ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన వీడియో అన్నమాట. ఈ సిడిలో నుంచి చాలా అంటే చాలా విషయాలు నేర్చుకొని ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకనంటే ఇందులో సార్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా ప్రతిది కూడా వర్త్, అంటే ప్రతిది కూడా పాయింటే అన్నమాట. ప్రతిది లైఫ్ లో జరిగేదే, ప్రతి ఒక్కరు చేసేదే. పొరపాట్లైనా సరే, లేదు అని అంటే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సిందైనా సరే. సో చూడండి, స్టార్టింగ్ లో సార్ చెప్పారు, ఆల్రెడీ మాట్లాడేశారు. సురేష్ సార్ ఆల్రెడీ మొత్తం మాక్సిమం క్లారిటీ ఇచ్చారు. నేను అనుకున్నాను మంచిగా మాట్లాడాలనుకున్నాను, ఆల్రెడీ సార్ ఇచ్చేసారు. ఓకేనా? సో నేను షార్ట్ అండ్ స్వీట్ లో కంప్లీట్ చేస్తాను. టెన్షన్ పడకండి. నేను షార్ట్ అండ్ స్వీట్ అంటే కానీ అది పొడుగైతేనే ఉంటది. అది పోతూనే ఉంటది. కాకపోతే మాక్సిమం కవర్ చేస్తాను. చాలా తక్కువ టైంలో మాట్లాడడానికి చాలా మంది లీడర్స్ కూడా ఉన్నారు కాబట్టి. సో చరణ్ సింగ్ సార్ స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ చెప్పిన మాట ఏంది అని అంటే, ప్రతిది కూడా మనం డిసైడ్ చేస్తుంటాం. అంటే ఒకరికి పేరు పెట్టడానికే కానీ, లేకపోతే మనం వేసుకునే డ్రెస్సే గానీ, వేసుకునే షూసే గానీ, ఇంట్లో ఏ టీవీ ఉండాలి, ఏ కంపెనీ టీవీ ఉండాలి, ఇంటికి గోడలకి ఏ కలర్ ఉండాలి, మంచం మీద బెడ్షీట్ ఏ కలర్ లో ఉండాలి. సో ఈ విధంగా అన్ని కూడా మనం డిసైడ్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే మన డ్రీమ్ ని మనం సెలెక్ట్ చేసుకోలేమని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇది నిజమే కదా. అంటే మనం ప్రతిదీ కూడా డిసైడ్ చేసుకుంటాం. నేను ఏ బండి నడపాలి, ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ నా జీవితం ఒక 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, సో ఒక 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో ఒక 5 సంవత్సరాల తర్వాత నా పిల్లలు ఎలా, అంటే వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఇలాంటిది మనం డిసైడ్ చేసుకోలేకపోతుంటాం జనరల్ గా. అవునా కదా? సో సరే మనం డిసైడ్ అనేది చేసుకోలేకపోతుంటాం. ఎందుకనంటే డ్రీమ్ అనేది డిసైడ్ చేసుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకనంటే డ్రీమ్ డిసైడ్ చేసుకుంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తది, చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తది అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారనంటే మానేస్తారనమాట. సో కాబట్టి మనం అనేది డిసైడ్ చేసుకోవాలి. అంటే మన డ్రీమ్ అనేది మనం మనం అంటే ఒక 5 years లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకుంటేనే ఈ బిజినెస్ లో అనేది మనం ముందుకు వెళ్ళగలుగుతాము. సో అందరు కూడా డిసైడ్ చేసేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఆ ఇంకో విషయం చెప్పారు. ఎవరైనా కంప్లైంట్ మోడ్ గురించి చెప్పారు. ఇది చాలా అద్భుతమైన వర్డ్. ఇలాంటి విషయాలు నాకు చెప్తున్నా కదా, ఇంతవరకు నా జీవితంలో నేను ఎప్పుడు వినలేదు. ఎందుకనంటే నేను సక్సెస్ కాకపోవడానికి కారణము వాళ్ళు అని జనరల్ గా చెప్తుంటారు. నేను సక్సెస్ కాకపోవడానికి కారణం వాళ్ళ సపోర్ట్ లేకపోవడం, నేను సక్సెస్ కాకపోవడానికి కారణం మా అమ్మ నాన్నలు నాకు ఇలా బయటకు పంపించకపోవడం, మా హస్బెండ్ పంపించకపోవడం, మా వైఫ్ ఇలా అనడం, అదనడం ఇదనడం అని రకరకాలుగా కంప్లైంట్ మోడ్ లో ఉంటుంటాం మనం. సో ఎందుకనంటే నా తప్పేం లేదు, అంత వాళ్ళ తప్పే. సో నేను గొప్పవాణ్ణి అని నిరూపించుకోవడానికి ఈ మాట అంటుంటారంట. సో ఇది నాకు చాలా అంటే చాలా నచ్చిన వర్డ్ అన్నమాట. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఇప్పుడు నువ్వు సక్సెస్ అవుతున్నావు అంటే దానికి రీజన్ నువ్వే, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే దానికి కారణం రీజన్ నువ్వే. పక్క వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి లేదు. నా ప్లైన్ వచ్చి నా దగ్గర ప్లాన్ చెప్తలేడు, నా ప్లైన్ ఇంతకు ముందు సురేష్ సార్ చాలా వివరంగా చెప్పారు దాని గురించి. ఇది 90% మన టీంలో జరుగుతూనే ఉంటది.
అప్లైన్ సపోర్ట్ అనేది ఎందుకనంటే, సరే మీరు కొంతమందిని కూర్చోబెడితే వచ్చి ప్లాన్ చెప్పడం గానీ, ఎంత దూరమైనా సరే అప్లైన్ రిస్క్ తీసుకొని వస్తారు. ఎంత దూరమైనా సరే తన పని తను పక్కన పెట్టుకొని వస్తాడు. వాళ్ళని మోటివేట్ చేస్తాడు. వాళ్ళు లాగిన్ చేస్తాడు. వాళ్ళకి జూమ్ గురించి చెప్తాడు. వాళ్ళకి వీక్లీ మీటింగ్ గురించి చెప్తారు. ప్రతి దాని గురించి ఆ విషయంలో హెల్ప్ అనేది చేస్తారు గానీ, అందరిని తీసుకొచ్చి కిందేయడం అనేది అది అది కాదు అంటే అది సిస్టమ్ కే విరుద్ధం అన్నమాట అది. అప్లైన్ అంటే జాయినింగ్స్ కొత్త జాయినింగ్ లేచి ఏం చేయడు. అప్లైన్ హెల్ప్ చేస్తారు మీకు. మీకు ఏదైనా ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలంటే ఇస్తారు. మీకు ఏదైనా ట్రైనింగ్ ఉందని అంటే చెప్తారు. మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గ్రూప్లలో రెగ్యులర్ గా జూమ్లలో మీకు ఎడ్యుకేషన్ ఇస్తారు. మీకు మోటివేషన్ చేస్తారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈ విధంగా హెల్ప్ చేస్తారు కానీ, ఇంకా అప్లైనే తీసుకొచ్చి జాయినింగ్ చేసి అప్లైనే ఇంకా బ్యాంక్ కూడా అమౌంట్ తీసుకొచ్చి అప్లైనే మన జేబులో అయితే పెట్టరు. ఏం కూడా పెట్టరు. కాబట్టి ఈ కంప్లైంట్ మోడ్ నుంచి పక్కకు వచ్చేద్దాం మనం. ఓకేనా? ఎవరైతే ఈ కంప్లైంట్ మోడ్ లోనే ఉంటారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది కారు. కాబట్టి కంప్లైంట్ మోడ్ ఈ రోజు నుంచి మానేద్దాం. అంతే, సింపుల్. ఓకేనా? సో నెక్స్ట్ విషయానికి వచ్చేసి ఇంకో విషయం చెప్పారు సార్. అసలు నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయాలనో ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దీనికి ఒక డిసిషన్ కావాలి. బిజినెస్ చేయాలంటే డిసిషన్ కావాలి. సక్సెస్ అవ్వాలనంటే ఒక డిసిషన్ కావాలి. ఫెయిల్ అవ్వాలంటే అవసరం లేదు. ఫెయిల్ అవ్వాలంటే ఏం అవసరం లేదు. పొద్దున్న జూమ్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీక్లీ మీటింగ్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. లిస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ మీటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఫెయిల్ అవ్వడానికి. సో సక్సెస్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా డిసిషన్ అనేది తీసుకోవాలి. స్ట్రాంగ్ డిసిషన్ ఉన్నప్పుడే మనము ఈ బిజినెస్ లో ముందుకెళ్లే అవకాశం అయితే 100% ఉంటది. సో కాబట్టి స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకోండి. సో చూడండి, ఇప్పుడు డిసిషన్ తీసుకున్న వాళ్ళందరూ ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. లీడర్స్ డిసిషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. సో మనం డిసిషన్ తీసుకుంటున్నామా లేదా అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే సార్ ఇంకో ప్రాబ్లం గురించి చెప్పారు. 90% పీపుల్స్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటారంట. 90% మంది ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటారంట. సో మనం ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే మనకు సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఆలోచించేదే ప్రాబ్లం గురించి, సొల్యూషన్ రావాలంటే ఎలా వస్తుంది? సో మనం ప్రతిదీ కూడా సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు నా బిజినెస్ లోకి ఎవరు రావట్లేదు అని అంటే, ఇంతకుముందు సురేష్ సార్ చెప్పినట్టు మనం వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తున్నాం? ప్రాబ్లం నా దగ్గర ఉందా? ఎక్కడుంది ప్రాబ్లం అనేది ఒకసారి మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రాబ్లం గురించి అంటే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది అంటారు కదా. 100% మన వెస్టేజ్ లో ఉంటుంది. 100% ఉంది కూడా. నీ లక్ష ప్రాబ్లం ఉండనియండి, దానికి ఒకటే సొల్యూషన్ మన వెస్టేజ్. ఇది నేను బల్ల గుద్ది చెప్తా. ఎందుకనంటే బయట లక్షలలో సంపాదించే వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఏసేసుకొని పండుకున్నా సరే నిద్ర వస్తలేదు వాళ్ళకి. ఇంతింత పెద్ద షీట్లు పట్టుకొని హాస్పిటల్ పొండి తిరుగుతున్నారు. లక్షలలో సంపాదించి వేలల్లో పెట్టి మంచి బెడ్ తీసుకోగలుగుతారేమో కానీ మంచి నిద్రను కొనలేరు వాళ్ళు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో వెస్టేజ్ లో మాత్రం 100% నెరవేర్తాయి. సో ప్రాబ్లం గురించి వద్దు. మనం జూమ్ కి రెగ్యులర్ గా అటెండ్ అయ్యి వింటున్నాము. విని దాన్ని అర్థం చేసుకుంటే గనుక ఈ ప్రాబ్లం గురించి మన నోట మాటనే రాదు. ఎప్పుడన్నా సురేష్ సార్ నోటి నుంచి ఎప్పుడన్నా సరే నెగిటివ్ మాట విన్నామా మనం ఇంతవరకు? ఎప్పుడైనా విన్నామా? ఎందుకు వినలేదు అని అంటే సిస్టమ్ ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. సిస్టమ్ లో మనం ఉండడం కాదు, మనలో సిస్టమ్ ఉంటేనే మనకు అర్థమవుతుంది. చాలా మంది అనుకుంటుంటారు నేను జూమ్ కి వచ్చినా కానీ సిస్టమ్ కనెక్ట్ అయిన కాదు. మనలో ఉండాలి సిస్టమ్. మనలో సిస్టమ్ లేకపోతే మనం సక్సెస్ కాము. సో కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ మనకు ఎందుకు వస్తాయి అని అంటే మనం స్ట్రాంగ్ అవ్వడానికి వస్తాయి, మనల్ని గెలిపించడానికి వస్తాయి. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ గురించి అనేది ప్రాబ్లమ్స్ తో పోరాడితే 100% మనమే సక్సెస్ అవుతాం. నువ్వు ఇప్పుడు ప్రాబ్లం అంటే ఏంటంటే చూడండి, ప్రాబ్లం అంటే ఎంతసేపు నెల జీతం ఎప్పుడు వస్తుందా, ఇంటి రెంట్ కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, వానికి పైసలు ఇవ్వాలి, వీనికి పైసలు ఇవ్వాలి. ఇదే లొల్లి ఉంటది ప్రాబ్లం. ఇదే ఎన్ని రోజులు చెప్తాం? ఈ జీవితాంతం ఇట్లనే చెప్పుకుంటూ చచ్చిపోదామా? దీనికి సొల్యూషన్ లేదా? బయట అయితే సొల్యూషన్ లేదు. నేను 100% చెప్తా. 17 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా, నాకు సొల్యూషనే దొరకలేదు ఇంతవరకు. 17 సంవత్సరాల కింద నేను స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే నా లైఫ్ స్టైల్ ఉందో 17 సంవత్సరాల దొరుకుతుంది అదే లైఫ్ స్టైల్ ఉంది.
కానీ 18-19 నెలల్లో నా లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ వెస్టేజ్ విన్నింగ్ టీమ్. ఎందుకంటే నేను ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతలే ఇప్పుడు, నా గోల్స్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే నాలో ఉంది సిస్టమ్, నేను సిస్టమ్ లో లేను, నాలో ఉంది సిస్టమ్. ఓకేనా? సో కాబట్టి ప్రాబ్లమ్స్ గురించి మర్చిపోండి, సొల్యూషన్ గురించి వెతుకుదాం మనం. ఓకేనా? సో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. టైం అనేది ఆల్రెడీ అవుతుంది. మై గాడ్, ఆల్రెడీ 10 minutes అయిపోయింది. సో పాస్వర్డ్స్ గా చెప్పేస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఓకేనా? మనం చేసే ప్లాట్ఫామే గానీ, మన సాంగత్యం, మన అసోసియేషనే గానీ, మన టైం. సో చూడండి ఇక్కడ మన ప్లాట్ఫామ్ కనుక, అంటే మన దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, మన దగ్గర రైట్ ప్లాట్ఫామ్ లేకపోయింది అనుకోండి, మనం సక్సెస్ కాదు. చాలా మంది బయట చెప్తుంటారు, కొటేషన్ల మీద కొటేషన్ రాస్తుంటారు, కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా ఫెయిల్ కాడంట. అలాంటప్పుడు రోడ్డు మీద పనిచేసే కూలి కూడా చాలా కష్టపడతాడు, అందరికంటే పెద్ద కష్టపడతాడు, కానీ జీవితంలో ఎప్పుడు సక్సెస్ కాడు. ఎందుకంటే అది రైట్ ప్లాట్ఫామ్ కాదు కాబట్టి. సో మనం కష్టపడాలి. ఈ విషయం కూడా చెప్పారు సార్. మనము కష్టపడుతున్నాం, కానీ మనం ఆ కష్టం ఎక్కడ పడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సంవత్సరాలు చేస్తున్నా సరే జీవితం మారని దగ్గర కష్టపడుతున్నామా, లేకపోతే కొన్ని రోజులు చేసి సక్సెస్ అయ్యే దగ్గర మనం కష్టపడుతున్నామా అని చెప్పడం జరిగింది. అలాగే సాంగత్యం, అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పాతకాలం నుంచి చెప్పే మాట అనేది, మనం ఎలాంటి వాళ్ళతో తిరుగుతామో మనం కూడా అలాగే తయారవుతాం. నువ్వు దొంగతో తిరిగితే నువ్వు దొంగనే అవుతావు, నువ్వు అంతో తిరిగితే వాడైతావు అని అంటారు కదా. సో అసోసియేషన్ అనేది, ఇక్కడ చూడండి మన అసోసియేషన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. జూమ్ లో గానీ, మన ఫిజికల్ మీటింగ్ లో ఒక్క నెగిటివ్ కూడా మనము వినం ఇక్కడ. పక్కోడు గురించి అసలు మనం నెగిటివే వినం ఇక్కడ. కానీ బయట ఎట్లుంటది, మన అసోసియేషన్ ఒక ముగ్గురు కలిసినామని అంటే మిగతా వాని గురించి నాలుగో వ్యక్తి గురించే ఉంటది లొల్లి అంతా. వాడు అట్లా, వాడు ఇట్లా, వాడు ఇది, వాడు అది, వాడు లఫుడు, వాడు ఇది, ఇదే ఉంటది. నిజం, మనం వింటుంటాం కదా. మీరు ఎక్కడన్నా చూడండి, నలుగురు వ్యక్తులు ఉన్న దగ్గర ఐదో వ్యక్తి గురించే మాట్లాడుతుంటారు, కానీ ఇక్కడ నీ గురించే మాట్లాడతారు ఇక్కడ. అవునా కాదా? నువ్వే సక్సెస్ అవ్వాలి, నీ చేతుల్లోనే ఉంది, ఏదైనా నువ్వే అన్నట్టే ఉంటది ఇక్కడ. సో అంత పవర్ఫుల్ అన్నమాట. అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మీటింగ్ ఇంతకు ముందు ఒక మాట అన్నారు సార్, మీటింగ్ రమ్మని, మీటింగ్ రా అని మీటింగ్ రమ్మనడం మేమేమన్నా పిచ్చోళ్ళమా అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. ఎందుకు రమ్మంటున్నారు అని అంటే, అక్కడ సక్సెస్ అయిన పీపుల్స్ ఉంటారు అక్కడ. వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా లోపల కొంచెం జిల్ అనేది, అంటే ఆ రక్తం అంతా చల్లగా అయిపోతుంది కదా, బయట తిరిగి 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 అక్కడ పోతే కొంచెం వేడవుతుంది అనమాట. నేను కూడా నా జీవితంలో నేను సాధించాలి, మనిషి బతుకంటే ఇది. సో నాకు కూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయని, అంటే ఒక మనిషిని మనిషిలాగా బతికిస్తుంది అనమాట. సో మనకు ఎప్పుడైతే కళలు ఉండవో, ఆల్మోస్ట్ మనిషి చనిపోయినట్టేనంట. బయట ఉంటే మనం చచ్చిపోయినట్టే. 20 సంవత్సరాలకు మనిషి చనిపోతాడంట, 60 సంవత్సరాలు తీసుకొని బొంద పెడతారంట. ఎందుకనంటే 20 సంవత్సరాల వరకు మన కళలు ఉంటాయి, 25 సంవత్సరాల తర్వాత మస్క అవుతాయి, 30 సంవత్సరాలు వచ్చే వరకు చచ్చిపోతాయి కళలు. ఎందుకనంటే నాకు వచ్చే జీవితంతోని ఈ కళలన్నీ నెరవేరని చెప్పేసి, ఇంకా మనిషి కళలు ఎప్పుడైతే చనిపోతాయో ఆయన చనిపోయినట్టేనంట. సో ఇక్కడ అసోసియేషన్ లో, ఈ మీటింగ్ హాల్లో తిరగడం వల్ల మళ్ళీ మనల్ని బతికిస్తుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ టైం గురించి చెప్పడం జరిగింది. సో ఎక్కువ టైం మనం ఎక్కడ స్పెండ్ చేస్తామని అంటే, మన పని అయిపోగానే చాయ్ల దగ్గర, అక్కడ సినిమా హాల్లో, లేకపోతే క్రికెట్, అది ఇది అది అక్కడిక్కడ టైం స్పెండ్ చేస్తాం. ఆ టైం కూడా ఎక్కడ స్పెండ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఓకేనా లీడర్స్? సో ఈ విధంగా అనమాట. ఇంకా అయిపోలేదు లిస్ట్, కానీ నేను క్లోజ్ చేస్తాను, టైం అనేది ఎక్కువ అయిపోయింది. సో ఈ విధంగా అన్నమాట. సో పాజిటివ్ థింకింగ్ లో ఉండండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, టైం రెస్పాన్సిబిలిటీ, టీమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రతిది కూడా. అంటే శ్రద్ధ అంటారు కదా, ఈ శ్రద్ధ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం. ఓకేనా? మనం ఏం చేస్తున్నా సరే చాలా శ్రద్ధగా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెగిటివ్ థాట్స్ పెట్టుకోండి, బీ పాజిటివ్ గా ఉండండి, విజయం మనదే. ఓకేనా? థ్యాంక్ యూ, విష్ యూ వెల్. అండ్ బ్యాక్ టు భాస్కర్ రాజ్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్. ఒక 2 weeks అవుతుంది అనుకుంటా ఇంత మంచి సెషన్ విని. సో ఈ రోజు మళ్ళీ మాకు అదృష్టం దొరికింది. సో నిజంగా గ్రేట్ లీడర్స్. ఒక విషయం ఆలోచించుకోండి. సో మనం ఏదైతే వెస్టేజ్ అనేది ఒక అద్దం లాంటిది. మనం ఏదైతే ఇస్తున్నామో అది మనకు రీప్లేస్ ఇస్తుంది. మనం పాజిటివ్ గానే ఇవ్వాలనుకుంటాం, అది పాజిటివ్ గానే ఇస్తుంది. మనం నెగిటివ్ ఇస్తే అది మనకు నెగిటివే ఇస్తుంది. సో మన డౌన్ లైన్ కి మనం ఏదైతే నేర్పిస్తున్నాం అనేది, అది మనకు రిటర్న్ అదే రావడం జరుగుతుంది. సో నిజంగా